ఉగ్రవాదం ఈ మధ్య ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. కులం మతం పేరుతో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారు ఉగ్రవాదులు. మొన్న పహల్గాంలో జరిగిన దాడితో 26 మంది ఉగ్రదాడిలో చనిపోయారు. అయితే భారత్ ప్రతి దాడికి దిగింది. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. ఓ పక్క దేశం కోసం సైనికులు వీరమరణం పొందుతుంటే, ఈ మత ఉగ్రవాదులు మాత్రం జనాల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బ్యాచ్లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. భారత్ చేసిన పనికి తిని రాజకీయ ప్రముఖులు ఆర్మీపై ప్రశంసలు కురిపించారు. అయితే సిపిఐ నారాయణ, సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మధ్య పెద్ద వివాదం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ గొడవ చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే, భారత ఆర్మీ చేసింది మంచి పని, అయితే ఇలా కాదు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటూ ఓవైపు ప్రశంసిస్తూనే మరోవైపు తప్పంటూ విమర్శలు కురిపించారు సిపిఐ నేత నారాయణ. అయితే ఆయన నోరు జారారని విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఆయన ఈ మాటలపై వ్యతిరేకత మొదలైంది. ఇండియాపై దాడి చేసే ప్రతి ఉగ్రవాదిని చంపే హక్కు ఉంది, టెర్రరిస్టులను చంపే హక్కు ఉంది, కానీ పాకిస్తాన్పై యుద్ధం చేయొద్దు. ఎందుకంటే యుద్ధం వేరు, టెర్రరిజం వేరు. ఉగ్రవాదులు మన వాళ్ళని చంపుతున్నారని సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రెచ్చిపోయారు. ఆ ఇద్దరు కలిసి వీడియోలలో ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేసుకున్నారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరోసారి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వాళ్ళు ఏం జరిగిందంటే, శ్రీకాంత్ అయ్యంగార్ మాటలపై యూట్యూబర్ రావణ్ రెచ్చిపోయారు. సిపిఐ నారాయణ అంటే ఓ రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయన మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడొచ్చా? ఆయన పట్టుకుని పాకి నా కొడక అని అంటావు? రే లోఫర్, పాకి అంటే ఎవర్రా? అంటే ఓ కులాన్ని పట్టుకొని తిడతావా? లోఫర్ అంటూ అడ్డంగా పుట్టినటువంటి బ్రోకర్ అంటూ ఇంకా నోటికి చెప్పలేనటువంటి పదాలతో సిస్టమ్ ఎలా ఉంది? నీపై అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. పారిశుద్ధ్య కార్మికులు అంటే అంత చులకనయ్యారా? ఫాల్తూ అంటూ తిడతావా? తాగినోడివి తాగినట్టుండు, ఆ కంపుని జనంపై రుద్దకు అంటూ నోటికొచ్చినట్టు పేలి మళ్ళీ జైహింద్ అంటావా? దేశం పేరు చెప్తావా అంటూ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ వివాదం మరోసారి భగ్గుమంది. మరి దీనిపై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. ఏది ఏవైనా ఈ వివాదం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.